వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 19 రివ్యూ. సో రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మా రివ్యూస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ కూడా చేయండి, అందరికీ షేర్ అవుతుంది. ఎక్కువ లైక్స్ వస్తే కొంచెం వ్యూ చాలా మందికి అది వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్లీజ్ అది ఒక్కటైతే చేయండి. కమింగ్ టు ద రివ్యూ, ఈ రివ్యూలో మనం జనరల్గా చెప్తాం కదా, ఏ రివ్యూలైనా మేము ఫస్ట్ చెప్పే పాయింట్స్ సోనియా, తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడతాం. బట్ ఫర్ అ చేంజ్ ఈ రివ్యూలో ఫస్ట్ నేను మాట్లాడేది పృథ్వీరాజ్ గురించి మాట్లాడతాను. నేను చెప్తూనే ఉన్నా అన్నకు బాడీ ఉందో తప్ప బ్రెయిన్ లేదనే విషయం నేను చెప్తూనే ఉన్నా. అన్నకి అగ్రెసివ్ గేమ్ తప్ప ఇంకేం రాదు. నలుగురి మీద అరవడం వచ్చు, అగ్రెసివ్ గేమ్ ఆడడం తప్ప అన్నకి ఇంకేం రాదు. చెప్తా అన్నకు బ్రెయిన్ లేదన్న పాయింట్ నేను ఎందుకంటే ఇప్పుడు చెప్తా చూడు. వీడు సంచాలకుగా ఒక గేమ్ కొన్నాడు, వీల్ స్పిన్ అనే గేమ్ కొన్నాడు. గేమ్ అయిపోయింది, అందులో చీటింగ్ చేయడానికి ఏముండదు కదా. వాడు వెళ్తాడు వీల్ స్పిన్ తిప్పుకుంటాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తుంది, విన్ అయిపోతారు అంతే. ఇందులో అరిచేసుకోవడాలు కిరిచేసుకోవడాలు ఏమి ఉండవు, ఎందుకంటే అది చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి గేమ్. సో అందులో అబ్బాయి నమ్మిన వాళ్ళకి టీం 90x సంపాదించుకుంటారు, వీళ్ళు 60x సంపాదించుకుంటారు. గేమ్ అంతా అయిపోయింది. ఎందుకు నేను అన్నానండి ఈ పాయింట్, ఎందుకు నేను డిస్కస్ చేశానంటే, బిగ్ బాస్ చెప్పాడు ఎవరికైతే ఎక్కువ ఎక్స్ ఉంటాయో వాడు ఈ గేమ్లో విన్నారని బిగ్ బాస్ చాలా క్లారిటీగా చెప్పాడు. కానీ అన్న ఏమనుకోండు, ఓకే మాకు 60x వస్తాయి, 9కి 6x సంపాదించింది కాబట్టి మాకు 60x వస్తాయి, వాళ్ళకి 90x వస్తాయి. ఈ పాయింట్ అన్నకి ఎప్పుడు వరకు తెలియదు తెలుసా. లోపలికి వెళ్తారు కదా, ఈ సంచాలకు లోపలికి వెళ్ళి ఎక్స్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఓన్లీ 90x ఉన్నాయి. ఓన్లీ అబ్బాయి నవీన్ క్లాన్కి సంబంధించిన ఆ పాయింట్ వచ్చేంత వరకు అన్నకు అర్థం కాలేదు. ఓకే ఓడిపోయిన వాడికి ఎక్స్ ఉండవా అని. అది అన్న మైండ్. అరే గేమ్ బిగినింగ్లోనే చెప్పాడు ఎవడైతే ఎక్కువ ఎక్స్ ఉన్న వీల్ స్పిన్ చేసుకుంటాడో వాడికి విన్నర్, వాడికి ఎక్స్ అందుతాయని. ఇది అన్న మామూలుగా ఉండదు అన్నతో. ఇది అంతా పక్కన పెడదాం. ఇప్పుడు వద్దాం సీరియస్ అవుతాయి కొన్ని. ఈ రివ్యూ కొంచెం సీరియస్గానే ఉంటుంది, హార్డ్గానే ఉంటుంది. మీరు వింటే వినండి, లేకపోతే ఇది కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే అగ్రెసివ్ గేమ్ ఆడడం వేరు, మిస్బిహేవ్ చేసుకుంటూ గేమ్ ఆడడం వేరు. ఎందుకంటే వాడు లేడీస్తో బిహేవ్ చేసిన విధానం చూడు గేమ్లో. నిఖిల్ కూడా అగ్రెసివ్గా ఆడాడు. నిఖిల్ గురించి నేను మాట్లాడతా, అందరి గురించి మాట్లాడతా, మాక్సిమం ఒక 5-6 మెంబర్స్ గురించి నేను హార్డ్గా మాట్లాడతా. వినండి ఈ రివ్యూ అయితే వినండి, ఫుల్గా వినండి చెప్తాను. ఎవరైతే ఎపిసోడ్ చూసారో మీరు ఖచ్చితంగా వినండి. ఎందుకంటే లేడీస్తో ఎంత దారుణంగా మిస్బిహేవ్ చేశాడంటే అది నాకు నచ్చలేదు. మీరు అనొచ్చు అంటే గేమే కదా, గేమ్లో అవన్నీ నార్మలే కదా. గేమ్లో అవన్నీ నార్మలే, ఎవరికైనా నార్మల్ గేమ్లో. ఫర్ సపోజ్ ఒకవేళ ఆ అమ్మాయి ఉన్న ప్లేస్లో మన జిల్లాలో కానీ మనకు సంబంధించిన ఒక అమ్మాయి ఉంటే నువ్వు ఒప్పుకుంటావా, మనం ఒప్పుకుంటామా? వాడు యష్మిని ఏమంటారు నడుము పైన పట్టుకుని అలా ఉంచాడు, ప్రార్థనని ఊపిరాడుకుని అలా పట్టేసుకుని ఉన్నాడు. ఒక్కసారి అయితే స్లాబ్ చేశాడు, బాక్సెస్ని కిక్ చేసాడు. ఇవన్నీ ఒప్పుకుంటాం మనం. గేమే కదా, గేమ్ అనొచ్చు. ఇప్పుడు కొంతమంది వచ్చి అనొచ్చు అన్న గేమ్లో ఇవన్నీ నార్మల్ కదా. గేమ్ ఆడడం ఒక విధం, అంత మిస్బిహేవ్ చేస్తూ ఆడడం ఇంకో విధం. ఇప్పుడు నిఖిల్ కూడా అంత దారుణంగా ఆడాడు కదా, బట్ నిఖిల్ ఎక్కడ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసినట్టు లేదు కదా. చేసిన వాడు చాలా లేట్గా చేశాడు, ఒక 2-3 ఇన్స్టెన్సెస్లో చేశాడు తప్ప గేమ్ అంతా. పృథ్వీరాజ్ చెప్తున్నా వాడు మ్యాక్సిమం గేమ్ అంతా అమ్మాయిలతోనే ఆడాడు, ఒక్క మణికంఠని తప్పిస్తే. ఎంత దారుణంగా ఆడాడంటే గేమ్ చెప్తాను. నాకు లిటరల్లీ చెప్తాను, నిన్న ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కానీ దానికన్నా ముందు ఎపిసోడ్ 18 అండ్ ఎపిసోడ్ 19 నాకు చూస్తున్నప్పుడు నాకు ఎంత అనిపించింది అంటే అసలు లిటరల్లీ అరే ఏమైనా సిగ్గుచరం ఉందా లిటరల్లీ. అంటే మళ్ళీ చెప్తున్నా, వీడు మాత్రం వీళ్ళ సోనియా దగ్గరికి ఎవడన్నా వస్తే మాత్రం వీళ్ళు అరిచేస్తారు, ఆ అమ్మాయిని టచ్ చేయకూడదు. వీడు మాత్రం ఒక అమ్మాయిని నడుము మీద గట్టిగా పట్టేసుకుని ఉండొచ్చు, ఒక అమ్మాయిని ఊపిరాడుకుంటే మెడ పెట్టేసుకుని ఉండొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ వేడే మాత్రం సోనియా దగ్గర ఒక ఇదిగా చెప్తాను కదా. చంటి సినిమాల్లో వీళ్ళు అన్నదమ్ములు అయిపోతారు. నిఖిల్ గడును వీడున్నాడు కదా పృథ్వీరాజ్ గడు, చంటి సినిమాలో మీనా సోనియా అవుతుంది, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయిపోతారు చెప్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఆ చంటి అనేవాడు బయట ఉంటాడు. ఇదే చెప్తున్నా, ఎంత దారుణం అంటే అసలు లిటరల్లీ చెప్తున్నా. ఈ సాటర్డే కానీ ఈ సండే కానీ నాగార్జున గారు కానీ ఈ విషయం పైన కానీ అడ్రస్ చేయకపోతే, లిటరల్లీ చెప్తాను, ఈ ఫుటేజెస్ కానీ చూపించకుండా దాన్ని అడ్రస్ కానీ చేయకపోయిండే వేస్ట్. అసలు చెప్తాను, బిగ్ బాస్కి టీఆర్పీలు కావాలి ఎవరికైనా. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ బిజినెస్. ఎవరికైనా అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే ఏ షో అని ఇట్స్ రన్స్ ఆన్ బిజినెస్, ఇట్స్ రన్స్ ఆన్ టీఆర్పీ, ఇట్స్ రన్స్ ఆన్ యాడ్ బిజినెస్. అది నిజం, ఎవరికైనా యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్. కానీ టీఆర్పీ తెచ్చుకోవడానికి ఎంత దిగజారిపోయి తెచ్చుకోవడం. టీఆర్పీలు తెచ్చుకోవడానికి ఒక అమ్మాయిలతో అంత దారుణంగా మిస్బిహేవ్ చేస్తూ టీఆర్పీలు తెచ్చుకోవడమా? ఈ పాయింట్ కానీ అడ్రస్ కానీ చేయకపోతే చెప్తానా ఈ వేస్ట్. అసలు చెప్తాను, నాగార్జున యాజ్ అ హోస్ట్ వేస్ట్. అసలు చెప్తాను, నాని ఇన్ ద సెకండ్ సీజన్ చేస్తాడు చూడు హోస్టింగ్, అది హోస్టింగ్ అంటే ఏ పాయింట్ అంటే ఆ పాయింట్ చెరిగేయాలంతే, అసలు తేల్చేయాలంతే, అంతే తప్ప ఏవో టీఆర్పీలు వస్తాయి కదా, డ్రామా పెంచుదాం కదా అని మరి ఎంత దారుణం. నేను వెయిట్ చేస్తున్నా ఉన్నా ఎక్కడైనా బిగ్ బాస్ వచ్చి అట్లీస్ట్ ఒక సజెషన్ అని ఇస్తాడేమో. అరే అలా గేమ్ ఆడొద్దు, అమ్మాయిలతో అలా మిస్బిహేవ్ చేయొద్దు, మరి అంత ఇదిగా వెళ్ళొద్దు. అరే రూల్ 6 ఒకటి ఉంది, వైలెన్స్ అనేది వద్దని చెప్పిన వీడు అమ్మాయిని పట్టుకుని అమ్మాయిల పైన ఆలాడతాడేంది. నిజంగా చెప్తాను, అమ్మాయిల పైన ఆలాడతాడేంది వీడు. నాకు లిటరల్లీ బాడీ ఉంది కాబట్టి మనం నచ్చినట్టు మనం గేమ్ ఆడతాం. నేను ఒప్పుకుంటాను, అది గేమ్లు ఇవన్నీ నార్మలే. కానీ ప్రతిదీనికి ఒక లిమిట్ ఉంటుంది, అర్థమవుతుందా? ఫర్ సపోజ్ నేను అదే అంటాను కదా, ఇప్పుడు ఎవడెవడికైతే గేమ్ అంతా అనిపించదో అదే ప్లేస్లో మీ అక్క కానీ మీ చెల్లి కానీ నీకు సంబంధించిన ఒక అమ్మాయి కానీ ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? ఆల్రెడీ ప్లాన్ ఒక అమ్మాయి, ఆల్రెడీ మ్యారీడ్ అమ్మాయి, మరి అవన్నీ ఏమవుతాయి? మనం గేమ్ ఆడచ్చు కానీ ఎవ్రీథింగ్ ఇస్ అ గేమ్, బట్ దేర్ విల్ బి లిమిట్స్.
చెప్తాను వీళ్ళు ఆడిన గేమ్ ఎలా ఉందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీళ్ళు ఆడిన గేమ్ ఎలా ఉందంటే, క్రికెట్ ఆడుతుండ్రు, దానికి బౌండరీ లేవు, వికెట్లు పడతాయో లేవో తెలియవు, అసలు ఎన్ని రన్లు కొడుతుండ్రో లేదో తెలియదు, అసలు దానికి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏమి లేవారు ఆ గేమ్ ఆడుతుంటే. నాకు అదే అనిపించింది అసలు గేమ్ ఆడుతుంటే, అరే గేమ్ ఆగిపోయినప్పుడు అలా ఎగ్స్ తీసుకోవడం ఏంది అసలు గేమ్లో, అలా దీని మీద అసలు గేమ్ ఏంటి, అరే ఎగ్స్ మీరు క్యాచ్ చేసుకోండి, మీ బాస్కెట్స్లో మీరు పెట్టుకోండి అంతే తప్ప, అసలు లిటరల్లీ ఒకవేళ ఓకే ఇదంతా ఓకే, ఇవన్నీ లేవు అంటే మీ ఎగ్స్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, ఇవన్నీ అసలు ఏ రూల్స్ చెప్పకపోతే, అసలు ఇప్పుడు ఎవరి బాడీ ఉందో వాడే గెలుస్తాడు కదా, అది క్లియర్ కట్ విన్నారు కదా. ఇప్పుడు వెళ్తాడు వాడు బాస్కెట్ ఆడు తీసేసుకుంటూ, ఇవన్నీ దేనికి గేము? అలాంటప్పుడు నేను నిజం చెప్పాలంటే నిఖిల్ వాళ్ళ టీం సపరేట్గా ఒక దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర ఎగ్స్ లాక్కుంటూ కూర్చోవచ్చు. అసలు ఆ గేమ్ ఏందో నాకు అర్థం కావట్లేదు లిటరల్లీ. ఒక్క రూల్ లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. కాదు ఇప్పుడు ఎగ్స్ పట్టుకోను, నీ స్ట్రాటజీ అంతా ఎక్కడ యూజ్ చేయాలి, అరే ఎగ్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఎలా లాక్కోవాలి, అది స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి తప్ప అసలు ఎగ్స్ తీసుకోవడానికి అసలు లాగేసుకోవడం ఒక అర్థం లేదు, ఒక అర్థం లేదు, ఏమి లేదు. నచ్చినట్టు ఆడుతాను రా గేమ్ అయితే, నేను లిటరల్లీ చెప్తున్నా నచ్చినట్టు. అసలు చెప్తున్నా వీళ్ళ కంటెస్టెంట్స్ నాకైతే ఎలా ఉందంటే అసలు, అరే కనీసం ఒక రూల్ అర్థమవుతుందా, ఏమైనా అర్థమవుతున్నాయి మీకు అసలు, సంచాలకుడికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అది ఇవ్వడం మానేశారు మ్యాన్. అసలు చెప్తున్నా అసలు నిన్న గేమ్ కానీ అసలు నాకు అసలు కొన్నిసార్లు ఆ రివ్యూ చెప్పాలంటే అసలు ఆ గేమ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. అసలు ఏంటి అసలు ఈ బిగ్ బాస్ కూడా చెప్పండి, అరే మీరు ఎగ్స్ తీసుకోవడానికి మీ స్ట్రాటజీలు ఓపెన్ చేయాలి తప్ప ఎగ్స్ తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టిన దాన్ని పట్టుకుని లాగుతారు ఏంది అసలు మ్యాన్. అండ్ పృథ్వీరాజ్ చెప్తాను, అసలు అంత దారుణంగా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడం అనేది అసలు ఏ రోజు టాలరేటే కాదు. నిన్న ఎఫ్ఓర్డ్ యూజ్ చేసిండు, ఆల్రెడీ వార్నింగ్ పడ్డదాడికి ఎఫ్ఓర్డ్ యూజ్ చేయదురని, నేను ఎఫ్ఓర్డ్ యూజ్ చేసిండు, అమ్మాయిలతో దారుణంగా మిస్బిహేవ్ చేస్తాను, ఇంప్రాపర్గా టచ్ చేస్తాను అమ్మాయిల్ని, ఇవన్నీ అవసరం లేదు అసలు. లిటరల్లీ ఇవన్నీ అసలు దారుణంగా నడుస్తుంది అసలు గేమ్ అయితే. లిటరల్లీ చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ది ఇట్స్ గేమ్, ఎవడైనా చేయొచ్చు కానీ ఎవడైనా మాట్లాడి అనొచ్చు కానీ దేర్ విల్ బి లిమిట్స్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గేమ్ ఆడమను, ఎవడు విన్ అవుతాడు, ఎవడు లూజ్ అవుతాడు? మరి లిటరల్లీ దారుణం అసలు. ఇదంతా ఓకే అని మణికంఠ లిటరల్లీ చెప్తానా, మణికంఠని ఒకనొక ప్లేస్లో నువ్వు హట్ అయితే గేమ్ ఆడొద్దు, పక్కన పడుకుని పో, జ్యూస్ తాగి పడుకుని పో అంటాను. వీడెవడి పక్కోడికి చెప్పడానికి, అసలు పక్కోడికి చెప్పడానికి, ఇది చెప్తాను కదా, వీడు పక్కోడి మీద మాట్లాడడానికి నోరు వస్తుంది, అగ్రెసివ్ గేమ్ ఆడడానికి నోరు వస్తుంది తప్ప మైండ్ పెట్టి గేమ్ ఆడడానికి వీడికి అసలు 1% రాదు. చెప్తాను, వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాండిడేట్. ప్రార్థనని హిట్ చేసిండు, ఇవన్నీ జరిగినాయి. అసలు పృథ్వీరాజ్ చెప్తాను, వాడంత వర్స్ట్ కంటెస్టెంట్ని నేను ఇప్పటివరకు నా లైఫ్లో చూడలేదు, లిటరల్లీ చూడాలి. కమింగ్ టు అవర్ రెగ్యులర్ కంటెస్టెంట్ సోనియా అక్క గురించి మాకు అసలు చెప్తున్నా, మీ ఎవరు నమ్మినా నమ్మకండి, వీ హేట్ హర్. లిటరల్లీ చెప్తున్నా, ఆమంత దారుణమైన గేమ్ కానీ అంత చెప్తున్నా, లిటరల్లీ నబీల్ అండర్స్టూడ్ ద గేమ్. నబీల్కి అర్థమైంది ఈమెమైనా డాన్, ఈమెమైనా బిగ్ బాస్ నాకు చెప్పడానికి. హీ పుట్ ఇట్ ఆన్ హర్, ఏమంటారు, ముఖం మీద చెప్తుంది. ఇప్పుడు నువ్వేం డాన్ కాదు, నువ్వేం బిగ్ బాస్ కాదు, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు యాజ్ ఎ సంచాలక్ నేను ఎలా హ్యాండిల్ చేయను నాకు చెప్పొచ్చు. ఏమేమంటాను తెలుసు మిడిల్లో, నువ్వు కాంతార టీం కదా, నువ్వు కాంతార టీంకి సపోర్ట్ చేస్తున్నావు కదా అన్నది సంచాలక్నే. ఈమెం పీకింది మరి, ఈమెం పీకింది ఆ రోజు ఫోటో గేమ్లు, ఈమెం పీకింది గేమ్స్ అన్ని రూల్స్ అన్ని వీళ్ళకి ఫేవర్గా మార్చి చూసుకుని నిఖిల్ విన్నర్కి డిక్లేర్ చేయలేదు ఏమే. మరి ఈ రోజు చూసింది బయాస్డ్ గేమ్ కదా అక్క. నేను చెప్తున్నా అక్క రూల్స్ పెడుతుంది అంతే, అక్క రూల్స్ పెడుతుంది, అక్క ఏ రూల్ ఫాలో అవ్వదు. అక్క నలుగురు నాలో మాట్లాడేస్తుంది కానీ అక్కన ఎవరు మాట్లాడకూడదు. మళ్ళీ అక్కన ఎవరైనా మాట్లాడిస్తే ఏడ్ చేస్తారు. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అక్క కన్నా బాగా ఎవరు లేరు. అక్కకి ఈరోజు నామినేషన్ లేదు కదా, అందుకే అక్క ఎలాంటి విక్టిమ్ కార్డ్ ప్లే చేయట్లేదు. నామినేషన్లో ఉంటే అక్కడ చూస్తాం మనం, చెప్తాను కదా, చంద్రముఖిలా మారిన అక్క అనే ఒక క్యాప్షన్ మనం చూస్తాం. నామినేషన్లో ఉంటే అక్క లాస్ట్ 2 డేస్లో సైలెంట్ అయిపోద్ది. నామినేషన్ లేదు కాబట్టి ఈరోజు ఇదంతా ఈ వీక్ అంతా ఎలా నడుస్తుంది అక్క. నేను చెప్తే ఇంకో వీక్లో నామినేషన్లో ఉన్నప్పుడు సోనియాని అబ్జర్వ్ చేయండి, తను కానీ సైలెంట్ అవ్వకపోతే నేను సారీ చెప్తాను. నేను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. సంచలగ్గా ఏం పీకింది ఏం లేదు, వచ్చి పక్కల పైన చెయ్యిలు చూపిస్తుంది. నువ్వు సంచలగ్గా ఫెయిల్ అయిపోయి, నువ్వు సంచలగ్గా బయస్డ్ ఉన్నది. ఆ రోజు అక్క ఫోటో గేమ్లో చేసినంత బయస్డ్ గేమే. ఆ రోజు ఫోటో గేమ్లో చేసినంత బయస్డ్ గేమే. ఆ రోజు అక్కడేమో ఎవడేమనకూడదు. బట్ ఈ రోజు మాత్రం అక్క వేరే వాడికి పోక్ చేస్తుంది. ఆ రోజు ప్రాణాన్ని పోక్ చేస్తుంది, అక్కడే ఏమనకూడదు. మళ్ళీ ఏమంటుంది ఆగు, ఇంకో పాయింట్ ఏంటి తెలుసా, సీత అండర్స్టూడ్ ద పాయింట్. నిఖిల్ గేమ్ ఆడట్లేదు, నిఖిల్ సోనీ ఏం చెప్తుందో సోనీ మాటలు కట్టుబడి తిరుగుతుండే క్లారిటీ ఉంది. సీతకైతే క్లారిటీ ఉంది, అట్లీస్ట్ ఆ క్లారిటీ ఉంది. మనం ఒక డామినేషన్ అనేది ఏం లేదు, తన డెసిషన్ తన నిలబడట్లేదు. ఇంకో పాయింట్ ఏంటి తెలుసా, బిగ్ బాస్ రూల్ వచ్చింది కదా, ఎవడైతే ఒక్క క్లాన్ కుక్ చేసుకోవాలి, ముగ్గురు మాత్రం కుక్ చేయాలని. వీళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకేసారి ప్లాన్ చేసుకుంటారు. అది యాక్చువల్ ప్లాన్ చేస్తుంది ఎవరు, సోనియా ప్లాన్ చేస్తుంది. సోనియా వెళ్ళి నిఖిల్తో అంటుంది, నువ్వు అలా ఒప్పుకుంటే వాడు నన్ను తిట్టుకుంటాడు. నీకంత దమ్ము ధైర్యం ఉండి, నీ గేమ్ మీద నీకు అంత స్ట్రాంగ్ ఉండి డైరెక్ట్గా నువ్వే వెళ్ళి వాడితో మాట్లాడాలి, ఎవరితోని అభినవంతో మాట్లాడాలి. మేము చికెన్ అండ్ లంచ్ ఒకేసారి చేసుకుంటే మాకు టైం కావాలి, సారీ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి చేసుకుంటే టైం కావాలని ముఖం మీద అభినవం కూడా చెప్పాలి. ఈమె దొంగచాటు గేమ్ ఎందుకు ఆడుతుంది, ఈమె నిఖిల్తో ఎందుకు మాట్లాడుతుంది, నిఖిల్ ఎందుకు ఇచ్చేస్తుంది. పక్కోడి గేమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం అంటే నిజంగా చెప్తాను, అసలు నిఖిల్ అరే ఏమో బయట అతని ఇమేజ్ ఎలా ఉందో మాకు తెలియదు, బట్ చెప్తాను హీఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సోనియా. వీడు ఆ పృథ్వీరాజ్ గడు ఇద్దరు
ఒక ఒక ఏదో సంథింగ్ మేము చూసాం, లైక్ ఒక వీడియో చూసాం ఇన్స్టాగ్రామ్లో, నైట్ టైం అనుకుంటా ఆమె వీడియో చాతి పైన రుద్దుతుంది. అవన్నీ అక్క ఫ్యామిలీకి మేము చూడరేమో, అక్క ఫ్యామిలీ ఓన్లీ అక్కని ఎవరైనా అంటే వాళ్ళే చూస్తారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా? అక్క ఎంత ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అక్క ఎంతకన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది కదా. నా ఫ్యామిలీ నా పరువు నా ఇమేజ్ ఏమైపోద్ది. మరి అక్క చేస్తున్నవంత ఏంది? అక్క చేస్తున్నవన్నీ బయటకు రావా? అండ్ లిటరల్లీ చెప్తాను, ఇంకో పాయింట్ నేను చెప్తున్నా. విష్ణుప్రియ, నేను ఈ రోజు వరకు నేను అనుకున్నా చాలా ఇది గేమ్ ఆడుతుంది అనుకున్నా, బట్ ఆమె కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది. వస్తుంది అక్క క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది. మేము ఇక్కడ యష్మికి ప్రేరణకి సపోర్ట్ ఇవ్వట్లే, బట్ మొన్నటి వరకు ఎలా ఉంది, ఈ రోజు నుంచి ఎలా ఉంది. ఎందుకంటే చెప్తున్నా, ఒక గేమ్ మిడిల్ ఆఫ్ ది గేమ్లో మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు పాపం ప్రేరణ ఒక సైడ్ నిలబడ్డది, అండ్ మిడిల్లో నిలబడ్డది అనుకుంటా. మిడిల్లో నిలబడ్డది. కిరాక్ చేత విష్ణుప్రియ హ్యాండ్ కట్టేసి ఆమె పక్క దోస్తారు. తుయ్యాల్సిన అవసరం ఏంది అసలు? ఆమెను బయట తోయాల్సిన అవసరం ఏంది? వాళ్ళిద్దరు హ్యాండ్ పట్టుకుని ఆమెను పక్కకు తోయాల్సిన అవసరం ఏంది? అసలు నీడ్ ఏంది అసలు? లైక్ అసలు నీడ్ లేదు అసలు అక్కడ. ఎందుకు ఆమె మళ్ళీ ఆమె ఈ పైన ఇది చేసినప్పుడు ఏమన్నది కదా, 9కి ఏదో ఉన్నది క్యారెక్టర్లెస్ అని పదం ఎలా వాడుతుందని అన్నది ప్రేరణని, నువ్వు కొట్టాల్సింది అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పైన అటాక్ చేసింది విష్ణుప్రియ, స్పిట్టింగ్ లాగా పూ అన్నది. మరి అవన్నీ కన్సిడరేషన్లోకి రావా? అవన్నీ అక్క పోగి చేస్తుంది. కానీ అక్క ఎవరి మీద నిన్న ఫుడ్ కోసం అంత ఇచ్చేసింది అక్క. ఒక ఎగ్గలు తినేసి ఒక సారీలు చెప్పడం రాదు. ఒక ఫుడ్ అది నార్మల్గా అది పోనీ అలాగే వేసిన నీ ఫుడ్ నీకు వచ్చింది. ఆమె నీ క్లాన్ కాదు కదా, నీకు తిన్నగా వేసేపడానికి ఆమె నీ క్లాన్ కాదు కదా. వాళ్ళ క్లాన్లో ఆల్రెడీ వాడికి అతనికి అబ్బాయి వాళ్ళ క్లాన్కి వాళ్ళకి ఏమిచ్చాడు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, మన ఫుడ్ మనం వండుకుందామని. ఒక దోశ తిన్నగలిగితే నేట్ చేసిన అక్క ఈ రోజుల్లో ఆమె పైన స్పూ అని స్పిట్టింగ్ లా అన్నది. మరి ఇవేవి కన్సిడరేషన్లోకి రాదా? ఇప్పుడు 9 గేమ్ అంటుంది క్యారెక్టర్స్ అని పదం ఎలా పడతావు? మరి ఏమన్నది పతివ్రత అన్నది, మరి ఈ పదాలు కన్సిడరేషన్లోకి రావా? కమింగ్ టు ద నిఖిల్. ఇప్పుడు నిఖిల్ అన్న క్యారెక్టరైజేషన్లోకి వద్దాం. పృథ్వీ అయిపోయాడు. సోనియా అసలు చెప్తాను కదా, నేను అన్నా కదా సోనియా గురించి అసలు మేము సపరేట్గా ఒక ఛానల్ పెట్టుకొని చెప్పుకోవచ్చు. అంత కంటెంట్ వస్తుంది అక్క. అంత మామూలు ఉండవు అక్క దగ్గర. వాల్యూస్ వస్తాం సరే మామూలు ఉండవు. కమింగ్ టు సోనియా అంటాను. నిఖిల్ నేను చెప్పాను, నేను నా ఎపిసోడ్లో రివ్యూలో నేను చెప్పా, వీడు ఫస్ట్ 2 days ఫుల్ డామినేషన్ ఉన్నాడు. తర్వాత వీడి క్లాన్ వీక్ అయిపోయింది. అందుకే సైలెంట్గా ఉన్నాడు. అందుకే వాల్యూ సిస్టమ్ ఫాలో అయ్యాడు. ఆల్రెడీ వీక్ ఉన్న క్లాన్తో వీడియం ఫైట్ చేస్తాడు. వీడియం ఫైట్ చేయలేడు, అందుకే వీక్ అయిపోయాడు. ఇప్పుడు సడన్గా స్ట్రాంగ్ క్లాన్ వచ్చేసరికి ఎంత దారుణంగా అగ్రెసివ్ గేమ్ ఆడుతుంటారు అంటే, లైక్ లిటరల్లీ వీళ్ళ క్లాన్ ఏదైతే ఉందో, ఐ థింక్ ఆ శక్తి అనుకుంటా, శక్తి క్లాన్ కానీ అసలు దారుణం. అసలు వీడు అంటాడు, నిఖిల్ అంటాడు అసలు రూల్స్ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు దారుణమైన గేమ్ ఆడుతున్నారు. దారుణమైన గేమ్ ఆడుతుంది వీడొచ్చి పక్కడిపోయిన అంటున్నాను. వాళ్ళు అసలు ఒక్క పాయింట్ కూడా తిన్నా ఆడట్లేదు. ఎంత అగ్రెసివ్గా ఆడుతుంటారు, ఎంత దారుణమైన గేమ్ ఆడుతుంటారు అసలు వీళ్ళంటే. అసలు ఆ గేమ్ గురించి మాట్లాడడం నాకు చిరాకు వస్తుంది. అసలు అందులో రూల్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఏంది, అసలు బాస్కెట్లోకి తీసుకున్న అగ్ని వీళ్ళు టచ్ చేయకూడదు, అది ఏం లేదు అసలు. ఆ గేమ్ నాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నా, శక్తి క్లేన్కి 2 స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు. ఎవడో వీళ్ళిద్దరు, నిఖిల్ అండ్ పృథ్వీరాజ్, వీళ్ళిద్దరు చెలరేగిపోతుంటారు. అండ్ పాపము వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ ఉండేది యష్మి అండ్ ప్రేరణ. వీళ్ళు ముగ్గురు చాంపియన్ పడిపోతుంటారు. సోనియా వెళ్ళి యష్మిని ఇస్తుంది, కానీ ప్రేరణ వదలలే. సోనియా యష్మి పైన అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు లైక్ ప్రేరణ గివప్ చేయాలి. అంటే ఆమె రివర్స్ అయింది, గట్టిగా రివర్స్ అయింది. నిఖిల్ చెప్తున్నా, వీడి క్యారెక్టర్ ఇప్పుడు బయటకు వస్తుంది. వీడి క్లాన్ స్ట్రాంగ్ ఉండి వీడు స్ట్రాంగ్ ఉంటాడు, లేదా సైలెంట్ ఉంటాడు. బట్ ఇది ఈ నిఖిల్ గురించి. వీడు దారుణమైన గేమ్ ఆడాడు. వీడి నీతులు చెప్తాను, మేము తిన్నగడతాను, మీరు తప్పాడట్లేదు అని. కానీ అన్నగా తిన్నగడట్లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. కమింగ్ టు అబ్బాయి నవీన్. నాకు అబ్బాయి నవీన్ యాజ్ అ చీఫ్గా ఫెయిల్. అసలు యాజ్ అ చీఫ్ వాడు అసలు ప్రాపర్ కాదు. యాజ్ అ చీఫ్ అసలు వాడు అసలు ప్రాపరే కాదు. అసలు గేమ్ మిడ్ ఆఫ్ ది గేమ్లో గివప్ ఇచ్చేసి ఒక మూల కూర్చొని వదిలే, మీరు మాట్లాడొద్దు, ఏమైనా ఉంటే సండే సాటర్డే చూసుకుందాం. ఏంది చూసుకునేది నువ్వు? ఫర్ సపోజ్ యాజ్ ఎ చీఫ్గా ఓకే, వీడికి అర్థమైంది ఏంటి, పక్క వాడి టీము దారుణంగా ఇంప్రాపర్గా ఇన్హ్యూమన్గా గేమ్ ఆడుతుంటారు విషయం అబ్బాయి నవీన్కి అర్థమైంది. వాడు అసలు యాక్చువల్గా ఏం చేసి ఉండాలి, వీళ్ళ క్లాన్తో మాట్లాడుకొని వీళ్ళు ఎంత ఇదిగా మాట్లాడుతుంటారు కదా, మనం నిజంగా గేమ్ ఆడదాం. ఇప్పుడు నిఖిల్ ప్రాపర్ గేమ్ ఆడారని సండే ప్రైజెస్ పడ్డాయి కదా. నేను ఒకవేళ అబ్బాయి నవీన్ కానీ నిజంగా యాజ్ అ చీఫ్గా తను విత్ స్టాండ్ అయ్యాను ఉండాలంటే వాడు అసలు చెప్పు ఉండాలి కూర్చొని పెట్టి. వాళ్ళు అసలు రూల్స్ తెలియని గేమ్ ఆడుతున్నారు, దారుణంగా గేమ్ ఆడుతుంటారు, ఫిజికల్గా అగ్రెసివ్ అవుతుంటారు అన్న నిజంగా అనిపించినప్పుడు వాళ్ళ క్లాన్తో కూర్చుని అలా మాట్లాడాల్సింది. వాళ్ళు దారుణంగా గేమ్ ఆడితే ఆడినవ్వండి, మనం ప్రాపర్గా గేమ్ ఆడదాం, మీరు మాట్లాడొద్దు, ఏమైనా ఉంటే సండే సాటర్డే చూసుకుందామని ఒక డిస్కషన్ పెట్టుకుని చేయాలి తప్ప అన్న ఎంత దారుణంగా ఒకవైపు యష్మి అని ప్రేరణ అంత దారుణంగా ఫైట్ చేస్తుంటే అన్న మాత్రం ఒక చైర్లో కాలు మీద కాలు వేసుకొని నీళ్ళు తాగుతూ కూర్చుంది. అదే చీఫ్ లక్షణం. నాకు ఒక పాయింట్లో అయితే యష్మి ప్రాపర్ చీఫ్ ఏమనిపించింది. అట్లీస్ట్ తన క్లాన్ గురించి తను ఫైట్ చేస్తుంది. తను రాంగ్ అయినా రైట్ అయినా తన క్లాన్ గురించి తను ఫైట్ చేస్తుంది. అది మనం చూసాం లాస్ట్ వీక్లో. తన క్లాన్ కోసం తను విన్ అవ్వడం కోసం ఏదైనా చేస్తుంది. తన అదే ఫైటింగ్ స్పిరిట్ ఈరోజు ఆడింది. వాళ్ళ చీఫ్ చెప్పాడు కాబట్టి మేము సైలెంట్ కూర్చొని ఏం లేదు, అసలు ఫైట్ చేస్తుంది. ప్రేరణ అండ్ యష్మి దే ఆర్ ఫైటింగ్ లైక్ అండ్ హెల్ మ్యాన్.
అది మాత్రం నిజం. అసలు వాళ్ళు ఎంత దారుణంగా ఫైట్ చేస్తుంటారంటే గేమ్లో, దే డిజర్వ్ దట్. చీఫ్గా అసలు అబ్బాయి నవీన్ వేస్ట్, అసలు చీఫ్ లక్షణాలే లేవు. సండే సాటర్డే ఏది మాట్లాడుకునేది, నువ్వు గేమ్ ఆడట్లేదు, గేమ్ గివప్ చేసేసి ఒక మూల కూర్చొని. ఈవెన్ వీళ్ళు ప్రాణాన్ని ఎలిమినేట్ చేయడానికి కూడా రీజన్ అదే, అబ్బాయి నవీన్ ఎలాగో గివప్ ఇచ్చారు కదా, ఇది తీసి మనం పీకేది ఏం లేదు, ప్రాణాన్ని బయట దోసేద్దాం, ఎలాగో గివప్ ఇచ్చారు కాబట్టి మనకి 2-3 మిగులుతారు, వాళ్ళతో గేమ్ ఆడుకుందాం. అది అన్న అసలు అది అన్న సంపాదించుకున్న ఇది లైక్ లిటరల్లీ అబ్బాయి నవీన్ యాజ్ అ ఫెయిల్డ్ యాజ్ అ చీఫ్. ఓపెన్ చెప్తాను, ఓపెన్ స్టేట్మెంట్, ఫెయిల్డ్. ఒక పాయింట్ నువ్వు వెళ్ళి తిన్నగా మాట్లాడలేకపోతాను, వీడి చీఫ్ ఏంది? ఒక పాయింట్ తిన్నగెళ్ళి లిఖిల్తో మాట్లాడలేకపోతే వీడి చీఫ్ ఏంది? చీఫ్ అంటే డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడాలి, యాజ్ లైక్ యష్మి. తను రైట్ అయినా రాంగ్ అయినా పక్కడు ముఖం మీద మాట్లాడే రకం. యాజ్ అ చీఫ్గా అబ్బాయి నవీన్ ఫెయిల్ అయిపోయాడు. యాజ్ అ చీఫ్గా కాదు, యాజ్ అ ప్లేయర్ కూడా ఫెయిల్ అయిపోయాడు. గివప్ ఇచ్చి వదిలేడు మీద, గివప్ ఇచ్చేసి అమౌంట్ కూర్చోడు మీద. మీరు ఆడంరా, వదిలేంటారా, ఏమైనా ఉంటే మణిగడికి చెప్తాను, నువ్వేం మాట్లాడతారు, గేమ్ ఆడి, నువ్వు ఏదైనా ఉంటే సండే సాటర్డే ఏదో చూసుకునేది, సండే సాటర్డే గేమ్ అంతా గివప్ ఇచ్చేసి ఒక మూల కూర్చొని మళ్ళీ చీఫ్. తర్వాత ఇంకొక పాయింట్ నేను మాట్లాడొచ్చేసరికి ఏదో పాయింట్ మాట్లాడుతుంటే మర్చిపోయినా, మణికంఠ వాడు లిటరల్లీ హీ డిజర్వ్ సమ్ ప్లస్. నిజం చెప్తానా, వాడిని పృథ్వీరాజ్ గడు ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆడిని అసలు తోసేస్తాడు. ఒక గేమ్లో నిఖిల్ గాడు ఆడిని ఏకంగా ఇసిరేసాడు, దెబ్బలు తిన్నాయి. అబ్బాయి నవీన్ గడు గివప్ ఇచ్చారా, మనం సైలెంట్గా ఉందాం అన్నా సరే, వాడు అలా ఈ వాజ్ ఫైటింగ్ లైక్ ఏ లయన్ మ్యాన్. ఆడు నిజం చెప్తున్నా, వాడు గేమ్ ఆడుతున్నాడు. వాడు అసలు అబ్బాయి నవీన్తో ఒప్పుకోలేదు. చూడు, నువ్వు చెప్తే నేను వినాలా, నేను గేమ్ ఆడతా, అది అసలు అది స్పిరిట్. అసలు మాకు అసలు మేమేదో వీడికి సపోర్ట్ చేస్తాం అస్సలు లేదు నాయన. మేము అసలు మణికంఠకు సపోర్ట్ చేస్తాం అనేది పాయింటే కాదు. బట్ ఎవడైనా ఎపిసోడ్ చూస్తే ఆడు క్లారిటీ వస్తుంది. అబ్బాయి నవీన్ ఎవడు చెప్పడానికి గేమ్ వదిలేయండిరా, వీడెవడు చెప్పడానికి గేమ్ వదిలేయండిరా, మిడిల్లో గేమ్ రన్ అవుతున్నప్పుడు గేమ్ ఆడాలా, ఓటమైనా గెలిపోయినా చివరి వరకు ఆడి వదిలేయాలి తప్ప మిడిల్లోనే వదిలే ఏదంటే వాళ్ళు ఇంప్రాపర్ గేమ్ ఆడుతున్నాడు మీకు అర్థమైంది, అబ్బాయి నవీన్కి అర్థమైంది. అయినా అంటాను కదా, వాళ్ళు ఆడితే ఆడిని మనం ప్రాపర్ గేమ్ ఆడి చివరి వరకు ఆడదాం, ఆ క్లారిటీ ఉండాలి తప్ప వదిలేయండిరా ఏంది వదిలేసేది. అండ్ మనీ అప్పుడు కూడా ఫైట్ చేశాడు, వాడిపైన పృథ్వీరాజ్ చాలా మాటలు మాట్లాడాడు, అయినా వాడు ఫైట్ చేశాడు. వాడిని ఇంప్రాపర్గా చాలా మంది పుష్ చేస్తారు, అయినా వాడు ఫైట్ చేశాడు. పృథ్వీరాజ్ గేమ్ ఆడుతుంది ఎవరో తెలుసా, ప్రేరణ, యష్మి అండ్ మణికంఠ. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు వీక్, అందుకే వీళ్ళతో గేమ్ ఆడుకుంటాను. పెద్ద అంటాను కదా, మనం డైలాగ్ ఉంటుంది కదా, ఎంత ఊర్లో పొత్తిలైనా, ఊర్లో అది ఎంత పెద్ద పొత్తిలైనా అడవిలో నార్మల్ గొర్రె, ఎందుకంటే సింహాలు పెద్ద ఉంటాయి కాబట్టి. వీళ్ళు గేమ్ ఆడుతుంది వీళ్ళు ముగ్గురుతోనే. అండ్ వీళ్ళు పాపం ప్రేరణ యష్మికి వీడు మినహాయిస్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఎవరు, సోనియా అండ్ కిరాక్ సేతో అండ్ విష్ణుప్రియ. అసలు ఏందిరా గేమ్, లైక్ లిటరల్లీ లైక్ సాటర్డే కానీ సండే కానీ నాగార్జున ఇఫ్ హీ డజంట్ అడ్రస్ దిస్ ఇష్యూ, ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ వాడి గురించి కానీ ఒక్క మాట్లాడకుండా కానీ ఎపిసోడ్ కానీ క్లోజ్ అయిందో, నాగార్జున యాజ్ అ హోస్ట్ ఫెయిల్. బిగ్ బాస్ చెప్తున్న టీఆర్పీల కోసం చేయొచ్చు కానీ మరి ఎంత దారుణంగా దిగజారిపోయి చేయకూడదు అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు వరస్ట్ ఆఫ్ ది వరస్ట్, నిన్న ఈ రోజు అయితే వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. మేము ఇక్కడ వీళ్ళ క్లాన్ ఉంది, అబ్బాయి నమ్మిన వాళ్ళ క్లాన్ ఉంది, వీక్ ఉందని కాదు, వీళ్ళు స్ట్రాంగ్ ఉన్న వీళ్ళు ఆడుతున్న ఆట మాకు నచ్చట్లేదు, అది పాయింట్. వీళ్ళు ఏదో వీక్ ఉన్నారు కాబట్టి మేము అసలు మిడిల్లో కాదు, ఆదిత్య ఓం అన్నాడు. అసలు ఏందో అసలు అతని గేమ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య ఓం వీళ్ళ వైపు ఆడుతుండో లేకపోతే వాళ్ళ వైపు ఆడుతుండో అసలు ఆటే ఆడట్లేదు. నాకు అసలు 1 పాయింట్ కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏందో ఆయన, లైక్ లిటరల్లీ అతని గురించి మాట్లాడాలో అతని గురించి మాట్లాడకూడదు, అసలు ఏమి 1 పాయింట్ లేదు అసలు. వద్దు పృథ్వీ అరే ఇసురు, వాడు పక్కోడిని ఇసుకుతున్నప్పుడు నువ్వు పక్కోడిని ఇసరాలా. అండ్ పృథ్వీరాజ్ గారు ప్రతి ఓడ దర్శినప్పుడే నబిల్ గడి మీద దరిశాడు, నబిల్ గడు రివర్ట్ అయ్యాడు. పృథ్వీరాజ్ గారు ప్రతి ఓడి మీద దర్శవచ్చు అనుకుంటాను, నబిల్ రివర్ట్ అయ్యేసరికి సైలెంట్గా ఉంటాను. అండ్ మన సోనియక్క కూడా. బట్ ఇది ఈరోజు రివ్యూ. బట్ యాక్చువల్లీ చెప్తున్నా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది రివ్యూ. బట్ ఏందో అసలు చెప్తున్నా, యాక్చువల్గా ఈ ఇష్యూస్ గురించి మనం డెఫినెట్గా మాట్లాడాలంటే సండే మాట్లాడాలి. సండే కానీ సాటర్డే కానీ ఒకవేళ ఈ ఇష్యూస్ అడ్రస్ అయితే మనం మాట్లాడాల్సి ఉంటుంది, ఆ రోజు మాట్లాడాలి యాక్చువల్ పాయింట్స్ ఏంటని. బట్ ఇఫ్ నాగార్జున ఫెయిల్ టు అడ్రస్ దిస్ ఇష్యూ, దెన్ హీ ఫెయిల్డ్ యాజ్ అ హోస్ట్గా అతను ఫెయిల్ అయిపోయాడు. అదైతే ఓపెనింగ్ చెప్తాను. సండే కానీ సాటర్డే కానీ ఇఫ్ హీ వాస్ ఫెయిల్ టు అడ్రస్ దిస్ ఇష్యూ, హీ ఫెయిల్డ్ యాజ్ ఎ హోస్ట్. ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.